తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉన్నత ఉద్యోగులను బదిలీ చేయబోతోందా? సెక్రటేరియట్లో ముఖ్యమైన ఉద్యోగులతో పాటు అన్ని శాఖాధిపతుల బదిలీలు ఉండనున్నాయా? ఎన్నికల కోడ్ ముగియగానే పరిపాలనా వ్యవస్థను ప్రభుత్వం ఆర్డర్లో పెట్టబోతోందా? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు 2 సార్లు ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. తాజాగా లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే మరోసారి అధికారుల బదిలీ చేపట్టనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు అన్నది పూర్తి స్థాయిలో జరగలేదన్న భావనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉన్నారని తెలుస్తోంది. దీనికి తోడు కొంతమంది అధికారులు ఆశించిన మేరకు పనిచేయడం లేదని అసంతృప్తితో ఉన్నారట. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించడం లేదని అనుకుంటున్నారని సమాచారం. దీంతో పాటు ముందు నుంచి కీలక శాఖలకు సంబంధించిన అధికారుల మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి, మంత్రులు. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన కీలక అధికారులను మారుస్తారన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరికి ఇంకా సహకరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అనుకుంటున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలపై వారు లీకులిస్తున్నారన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతోందట. అంతేకాకుండా పరిపాలనలో కీలకమైన ఫైనాన్స్, రెవెన్యూ శాఖలతో పాటు మరికొన్ని శాఖల ఉన్నతాధికారుల పనితీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ మార్క్ అన్నది ఇప్పటి వరకు కనిపించడం లేదని సీఎం రేవంత్ భావిస్తున్నారట. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా సెక్రటేరియట్లో ఆయా శాఖల అధిపతులను మార్చాల్సిందే అన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు పూర్తి స్థాయిలో సరిపోలడం లేదన్న భావనలో ఉన్నారు. సీఎం చెబితే గాని ఏ పని జరగడం లేదని, ప్రధానమైన అంశాల్లో ఏ రిపోర్ట్ సీఎం టేబుల్ మీదకి రావడం లేదన్న చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సీఎంఓలో తమకు అప్పగించిన బాధ్యతను అధికారులు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి గ్రౌండ్ లెవెల్లో చేసి సీఎంకు రిపోర్ట్ ఇచ్చేవారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అంతకు మించిన దూకుడుతో వెళుతున్న ఆ స్పీడ్ను ఇప్పుడున్న సీఎంఓ అధికారులు అందుకోవడం లేదన్నది చర్చ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు అనుకున్నంత గ్రౌండ్ లెవెల్ రిజల్ట్ రావాలంటే తన స్పీడ్ను అందుకునే అధికారులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల కోడ్ తరువాత సీఎంఓలో కూడా ఒకరిద్దరు అధికారులు మారుతారన్న చర్చ గట్టిగానే జరుగుతోంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుపైనే దృష్టి పెట్టనుంది. ఈ గ్యారంటీలు ప్రజలకు పూర్తిగా అందించే ఆలోచనలో భాగంగానే అధికారుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల మేరకు సమర్థవంతంగా పనిచేసే అధికారుల కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.